విషయం ఏంటంటే మేం పోటీ పడుతున్నది చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు అనే దుష్ట చతుష్టయం యొక్క కూటమితో పోటీ పడుతున్నాం. ఖచ్చితంగా కూడా ఈ కూటమి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారుతుంది. వాళ్ళకి ఎందుకు ఇంత ఆందోళన అంటే రామోజీరావు మార్గదర్శి కేసులో పీకల్లోతి మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఉనికి గలంత అవుతుందని భయం. మరి ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ బిఆర్ నాయుడుకి కానీ అనేక ఆందోళనలు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తు ఏమవుద్దో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ని కూడా మేనేజ్ చేసి అవాకులు చవర్ల నుండి మొదలైన ఆ స్కిట్లన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణమే అని అందరికీ తెలుసు. దాచినా దాగేవి కాదు ఇవి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మీరు చేసే అన్ని ప్రయత్నాలు బెడిసి కొడతాయి. ఎందుకంటే ప్రజాదరణ కోల్పోయిన మీరు కేవలం వ్యతిరేక కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయించి ఆ బయాసుడు 4-5 ఛానళ్లలో వార్తలు గుప్పించి తద్వారా నెగటివ్ న్యూస్ ద్వారా మీరు అధికారాన్ని సాధించాలనుకునే ఎత్తుగడ మీది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమలు చేసిన 129 హామీల్లో 99% కంప్లీట్ అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు దళారీలు లేకుండా చేర్చి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి ఏదైతే ప్రజలకు నేను చేసిన మేలు చేరి ఉంటేనే నాకు ఓటేమని అడుగుతున్న ఒక రియల్ హీరో ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అండ్ ఇన్ ఎంటైర్ ఇండియా. అటు గ్రామ సచివాలయాలు గాని, గ్రామ స్వరాజ్యం దిశగా నడిపిస్తున్న విధానం గాని, రైతు భరోసా కేంద్రాలు గాని, మరి ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గాని ప్రతి గడపకి సేవలందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇన్ కంపారిజన్ టు దట్ మీరు చేసిన పథకాలు ఏం లేక, మీరు చెప్పుకునేందుకు దిక్కు లేక 14 సంవత్సరాలు తమరి పరిపాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక చేతులు ఎత్తేసిన మీరు కేవలం నెగటివిటీతో ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి ఓట్లు అడగడానికి వస్తున్నారు. సిగ్గుగా అనిపించదా అని అడుగుతా ఉన్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కి ముందే టీడీపీ అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీ అయింది. జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయని తెలియజేస్తున్నాం.